అయ్యా కాచి కాపాడే దేవానికి స్తోత్రములు ప్రభు నా తండ్రి సయ్యా. మరణం నుండి ప్రభు ప్రాణములు ప్రభు నా తండ్రి సయ్యా. కన్నీళ్లు విడవకుండా మా కనులను ప్రభు జారి పడిపోకుండా ప్రభు నా తండ్రి మా కాళ్ళను ప్రభు నా తండ్రి స్థిరమైన క్రీస్తు అనే పంట మీద మమ్మల్ని నిలిపి ప్రభు నా తండ్రి సయ్యా. అయ్యా నా తండ్రి జీవముల దేవుడు మందిరంలో ప్రభు అయ్యా పునరుద్ధాన దినముల ప్రభు నీ సన్నిధిలో అయ్యా నా తండ్రి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభు నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభు నీకు ఏ విషయంలో తీర్చుకోగలం ప్రభు. అయ్యా నీకు ప్రభు పట్ల విస్తరింప చేస్తున్న దేవానికి స్తోత్రములు ప్రభు. అయోగ్యులుగా మేము ప్రభు నా తండ్రి అయినప్పటికీ ప్రభు అయ్యా నీ యోగ్యత మా మీద నుంచి ప్రభు నా తండ్రి సయ్యా మమ్మల్ని యోగ్యులుగా తీర్చిదిద్దిన దేవానికి స్తోత్రములు ప్రభు నీకు వందనాలు. నీ కృపను నీ కనికరము మా పట్ల విస్తరింప చేస్తున్న దేవానికి స్తోత్రములు ప్రభు. అయ్యా మరి ఒకసారి సరిగ్గా ప్రార్థిస్తున్నాం ప్రభు నా తండ్రి సయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఇంకా తీసుకురావాల్సిన బిడ్డలు త్వరపెట్టి తీసుకురండి ప్రభు. నీ సన్నిధిలోకి ఎవ్వరు అనాలోచనగా ఉండదు ప్రభు నా తండ్రి సయ్యా. ప్రతి ఒక్కరు కూడా తమ పనులు త్వరగా ముగించుకొని ప్రభు నా తండ్రి సయ్యా. అయ్యా నీ సన్నిధికి వెళ్ళవాలని ప్రభు నా తండ్రి సయ్యా. అయ్యా త్వరగా నీ సన్నిధిలోకి రావడానికి సహాయం చేయండి ప్రభు. వచ్చిన బిడ్డల ప్రభు నీ సన్నిధిలో ప్రభు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఆకలితో వచ్చినారు, ఏ దాహముతో వచ్చినారు, ఏ తప్పికతో వచ్చినారు దేవుడు ప్రభు ఆశల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ప్రభు నా తండ్రి సయ్యా. అయ్యా నా తండ్రి మా ఒక్క మాట చాలా ఏమంలో బ్రతికించేది ప్రభు. అయ్యా ఉన్నతమైన ఉపదేశములు ప్రభు. అయ్యా ఈ దినములో మీరు మాతో మాట్లాడి ఉద్దేశించినారు ప్రభు. అది నీ దాసు నోటి నుంచి ప్రభు నా తండ్రి సయ్యా. నీ దాసుడు అయ్యా మాట్లాడుతున్నప్పుడే ప్రభు నా తండ్రి సయ్యా. అయ్యా నీ వాక్కు వెళ్ళడం ప్రభు మా జీవితంలో ప్రభు ఒక నూతనమైన కార్యములు ప్రభు జరిగించుకొని వచ్చిన దేవానికి స్తోత్రములు. వచ్చిన వాక్యం వెంటనే మమ్మల్ని స్వాదగా తీసుకోండి. మీరు బుద్ధిని గ్రహింప మనసును మాకు దయచేయండి ప్రభు. అయ్యా దేవుని దాసుని ఎడక అభిషేకం కలుపుకొని ప్రభు. అయ్యా నోరును పూరగా వాడుకోమని వచ్చిన దేవానికి స్తోత్రములు. నిధులు చట్టు వరకు పరచుకోండి ప్రభు. అయ్యా మీ సాధనముగా మీ పనిముడిగా మీ ఆయుధముగా ప్రభు నిధుల పరిచయం జరిగించండి ప్రభు. మీ నామకు అయ్యా మీ మహిమార్థముగా ప్రభు నా తండ్రి సయ్యా. అయ్యా మీకు మహిమకరముగా ప్రభు ఒక ఆశీర్వాదం కూడికంతా ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ప్రతి ఒక్క కార్యక్రమం క్రమముగా మర్యాదగా చేసినప్పటికీ సహాయం చేయవచ్చు. మరొక సర్వములందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిదండి. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ దగ్గరగా చెప్తాం ఆమేన్. ఉదయకాలం వేళ దేవుని యొక్క సన్నిధానమునకు చేరవచ్చిన మీకందరికీ మరొక పర్యాయము మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తాను. అందరూ వందనాలు. అందరూ బాగున్నారా? ఏమో బాగున్నట్టు లేదు. ఏమో బాగున్నారు అందరూ. బాగున్నవారందరూ ఒకసారి దగ్గరగా రెండు చేతులు ఆకాశం పడిపోయింది దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఈ దినము ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము కూడా కూడి ఉండడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. అలానే మరి ఇంకా రావలసిన వారు అనేకులు ఉన్నారు. మరి వారిని కూడా ప్రభు మన మధ్యకు క్షేమంగా నడిపించును గాక. అందరూ నేను చెప్దాం. మంచిది పిల్లరా. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆ మాట అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది కదా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 37వ కీర్తన 28వ వాక్యాన్ని ఇది నా ధ్యాన వాక్యంగా మనం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 37వ కీర్తన 28వ వాక్యం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారు ఎన్నటికీ కాపాడబడదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. చాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన
స్తోత్ర. మా ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాలపు వేళ మీ సన్నిధానంలోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా మీరు తీసుకొని వచ్చారు. ఇంతవరకు పాటలతో, వాయిద్యములతో మాకు ఇచ్చిన ఆయా తలాంతులతో మీ నామాన్ని మీరు మహిమపరచుకున్నందుకు మీకు స్తోత్ర. సమయంలో ప్రభా, నీ మాటలు మేము వినడానికి ఇష్టపడి సిద్ధపడి ఉండగా వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడండి. నిలవబడిన వాడను నేను, ఒత్తివాడను, మట్టివాడను, బలహీనుడను నాయన. దయతో క్షమించండి, బలపరచండి. మీ సెలవు చాటును మరుగుపరచి ఈ స్థలంలో కేవలం నీ బోరగా, నీ పాత్రగా, నీ పనిముట్టుగా, నీ సాధనముగా, నీ ఆయుధముగా నన్ను వాడుకొని మీరేమందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని చదవబడిన వాక్యాన్ని అందరి వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. మీరే మా కొరకు విరచి పట్టించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదివిన ఈ లేఖన భాగం కీర్తన గ్రంథము 37వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదివాం. ఈ భాగమును మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తనకారుడైన దావీదు గారు ఎంతో స్పష్టంగా ప్రియులారా, దేవుడు ఎవరిని ఆయన విడిపిస్తారో, ఎవరిని ఆయన కాపాడుతూ ఉంటారో చాలా స్పష్టంగా అర్థమయ్యే విధానంలో ఈ కీర్తనకారుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఈ 28వ కీర్తనలో, క్షమించండి, 37వ కీర్తనలో ఈ 28వ వాక్యంలో రాయబడుతున్న మాట ఏమిటంటే, మరొకసారి మనం చదువుకుందామండి. చదవండి. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటన్నటికి కాపాడబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలో మనం గమనిస్తా ఉన్నాం, దేవుడు ఎవరిని ఆయన కాపాడుతారు, ఎవరిని ఆయన విడిపిస్తారు, ఎవరికి ఆయన సహాయకుడిగా ఉంటారో, ఎవరి యొక్క సంతానమును దేవుడు కూడా ఆయన శాశ్వత కాలం వరకు ఆయన కాపాడుతూ ఉంటాడో ఈ భాగంలో మనం గమనిస్తా ఉన్నాం. ఈరోజు ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన అనగా దేవుడు తన భక్తులను ఎప్పుడు ఆయన విడవకుండా ఉంటారు, ఎప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటారు అని మనం ఆలోచన చేస్తే అక్కడ కనబడుతున్న మాట భక్తుల వలె మనము ఉన్నప్పుడు. ఎప్పుడు చెప్పండి, అందరూ మాట్లాడాలి. ఎప్పుడండి? భక్తుల వలె మనము ఉన్నప్పుడు భగవంతుడైనటువంటి వాడు మనల్ని కాపాడుతాడు. భగవంతుడు అనగా దేవుడు మనల్ని కాపాడాలి అంటే మనము భక్తులుగా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఈ మాటను దయచేసి మనం ఆలోచించాలి, జాగ్రత్తగా గమనించాలి. భక్తుల వలె మనం ఉండగలిగితే ఆ భగవంతుడైన దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు, తప్పకుండా ఆయన మనల్ని విడిపిస్తాడు, తప్పకుండా ఆయన మనల్ని సంరక్షిస్తాడు, తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు, తప్పకుండా ఆయన మనకు మాత్రమే కాదు మన సంతాన పక్షమున కూడా ఆయన మనకు న్యాయమును జరిగిస్తాడు. చెప్పడం విన్నారుగా, హల్లెలూయా. కాబట్టి న్యాయమును ప్రేమించు దేవుడు ఆయన మనల్ని కాపాడడానికి, మనల్ని విడిపించడానికి, మన పక్షమున న్యాయమును చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి దేవుడు మన పట్ల కార్యములు జరిగించాలి అంటే మనము భక్తుల వలె ఉండడం చాలా ప్రాముఖ్యం. భక్తుల వలె మనము బ్రతకడం చాలా ప్రాముఖ్యం. నిజంగా ఈ మాటను మనం ఆలోచన చేస్తా ఉంటే ప్రియరా, మరి భక్తులు ఎలా ఉంటారు, మరి ఏం చేస్తూ ఉంటారు అన్నటువంటి ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. భక్తిహీనులకు ఇదేమి పట్టదండి. భక్తి లేని వారికి భగవంతుడు గురించిన ఆలోచనే చెప్పలేదు, ఉండదు. అసలు వారికి దేవుడి గురించిన ఆలోచన, దేవుడి గురించిన తలంపు వారు ఏమాత్రం కలిగి ఉండక వారు ఏం చేస్తారో తెలుసా? ఎంతవరకు నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటూ వారి జీవితాలను నడిపేస్తారు. కానీ ఎవరికైతే దేవుడి గురించిన ఆలోచన ఉంటుందో, ఎవరైతే భగవంతుని గురించి ఆలోచన చేస్తూ, భగవన్ నామ స్మరణ చేస్తూ, దేవుడి నామాన్ని స్తుతించుకుంటూ, దేవుడి కొరకు నేను జీవించాలి, దేవుడి కొరకు నేను బ్రతకాలి, ఈ లోకములో నేను జీవించినంత కాలము భక్తిని
కీర్తన 6వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. భక్తులు ఏం చేయాలన్నా చెప్పండి చెప్పండి. అందులో మీరు చెప్పేశారు సమాధానం. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భక్తులకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రార్థన చేసే లక్షణం ఉండాలి. ఈరోజు మన ప్రభువులకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలు మనము ఆలకిస్తూ ఉన్నప్పుడు, ఈ రోజున చాలా మంది భక్తులు మనం చెప్పుకుంటున్నారు, కానీ భక్తిని చేయలేకపోతున్నారు. భక్తులు మనం చెప్పుకుంటున్నారు, కానీ భక్తిలో ఉండవలసినటువంటి గుణ లక్షణాలు వారిలో కనబడుతున్నా. పైకి మాత్రమే చెప్పండి భక్తులు, కానీ ఆ తరువాత చెప్పుకోవడానికి మాత్రమే భక్తులు, కానీ చేయవలసినటువంటి భక్తిని చేసే వారిగా కనబడటం లేదండి. వాక్యం అంతా ఉంది. కావున చదవండి ఒకసారి 32వ కీర్తన 6వ వాక్యంలో, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారు నిన్ను ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఒక మాటను మీరు దయచేసి గమనించాలి. ప్రార్థన అనగా అర్థం ఏంటంటే ప్రభువుతో మనం మాట్లాడుకోవడం. ప్రార్థన అనగా అర్థం ఏంటంటే దేవునితో మనం సంభాషించడం. ప్రార్థన అనగా అర్థం ఏంటంటే దేవునితో మనము సహవాసం చేయడం. ఏమంటే ఒక వ్యక్తితో మనం మాట్లాడాలి అంటే, ఒక వ్యక్తితో మనం సంభాషించాలి అంటే, ఆ వ్యక్తితో మొదటిగా మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి? మాట్లాడాలి. మీరు ఏం చేయాలి? సహవాసం చేయాలి. సహవాసం చేయకుండా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం అనుకోండి, ఆ వ్యక్తి మనం మాట్లాడతాడా? మనం చెప్పింది పట్టించుకుంటాడా? మీరు మాట్లాడాలి. ఏమండి ఇప్పుడు ఇంతకాలంగా మీకు నాకు సహవాసం ఉంది కనుక నేను మీ మధ్యన నిలువబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మీరు వింటా ఉన్నారు. నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్తున్నారు. అదే ఈ సహవాసం మనకు లేదనుకోండి, నేను వచ్చి చిన్నగా నిలవబడి దేవుని వాక్యం ప్రకటిస్తూ మిమ్మల్ని నేను అడుగుతున్నాను అనుకోండి, మీరు జవాబు చెప్తారా? మాట్లాడతారా? మాట్లాడతారు. అలాగే ప్రార్థన కూడా, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మనము కలిగి ఉన్న సహవాసం, దేవునితో మనము మాట్లాడుకునే విధానం, దేవునితో మనము సంభాషించుకునే విధానం. ఏ విషయమైతే మనము దేవునితో చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని చిన్నగా దేవునికి తెలియచేయడం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేస్తారు ఇప్పుడు భక్తులు. ప్రార్థన అక్కడ రాయబడుతున్న మాట, భక్తులందరూ ప్రార్థన చేస్తారంటండి. ఈ రోజున ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, భక్తులు మనం పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో దేవునికి మనము ప్రార్థన చేయడం ద్వారా మనము భక్తులుగా దేవునికి అగపడతాము. మనుషులకు కాదండి, మనుషులకు కాదు. ఈ రోజున చాలా మంది మనుషుల మెప్పును పొందుకునే దాని కొరకు, మనుషుల ద్వారా ఏదో వారు ఆహా ఓహో అని పలికించుకునే దాని కొరకు, మనుషులను సంతోష పెట్టే దాని కొరకు నేను భక్తుడిని, నేను భక్తురాలని, నేను భక్తుడిని, నేను భక్తురాలని అని చెప్పుకునే వారే కనబడుతున్నారు. కానీ భక్తికి తగినట్లుగా భక్తిని చేసే వారు కనబడ్డవల ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా, ఈ రోజు సంఘములో ఉన్న మనం అందరము కూడా మనుషులకు మెప్పును కలిగించే భక్తిని కాక దేవుడు మెచ్చుకునే భక్తిని మనమందరము చేసే వారముగా ఉండదుగాక. మన భక్తి దేవుడు నచ్చాలి, మన భక్తి దేవునికి నచ్చాలి, మన భక్తి పిల్లల దేవుడు ఇష్టపడాలి. మనుషులు కాదు, మనుషులు కాదు. అందుకని ఆ కీర్తనకారుడు 32వ కీర్తనలో 6వ వాక్యంలో తాను ఏమంటా ఉన్నాడంటే మరొకసారి చదవండి. కావున నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. చదవండి. అప్పుడు ఒకవేళ విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు.
నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి శ్రమలో నుండి నన్ను రక్షించును. నీవే నన్ను రక్షించదవు. గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, కీర్తనకారుడు అంటున్న మాట, నాయన నీ ముఖ దర్శనమందు, ఇదిగో నీవు దర్శించే ఆ కాలమందు భక్తి కలిగిన వారందరూ ఏం చేస్తారు అంటే వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేస్తున్నారు కనుక ఒకవేళ జల ప్రవాహముల వలె సమస్యలు వారి మీదకి వచ్చిన, బలహీనతలు వారి మీదకి వచ్చిన, ఇబ్బందులు వారి మీదకి వచ్చిన, కష్టాలు వారి మీదకి వచ్చిన, నిందలు వారి మీదకి వచ్చిన, అవమానం వారికి కలిగిన, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారినందరినీ కూడా, ప్రార్థిస్తున్న భక్తులందరినీ కూడా నీవే రక్షించుటకు సమర్థుడమైన దేవుడవు. గట్టిగా ఒకసారి అర్థమైతే చెప్పను కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థించే వారి పక్షాన దేవుడు నిలిచి ఉంటాడు. ప్రార్థించే భక్తుల పక్షాన దేవుడు నిలిచి ఉండి వారికి న్యాయాన్ని చేస్తాడు. మనుషులు అన్యాయాన్ని తలపెట్టవచ్చు, మనుషులు మన మీద లేనిపోయిన నేరాలు కావచ్చు, మనుషులు మన మీద లేనిపోయిన నిందలు వేయవచ్చు, మనుషులు ప్రియుల మన పట్ల ఏదేదో చేసేసి మనను నష్టపరచాలని మనుషులు ప్రయత్నం చేయవచ్చు. కానీ భక్తునిగా, దేవునికి ఇష్టమైన భక్తుడిగా, భక్తురాలుగా నీవు జీవిస్తూ ఆయన సన్నిధిలో నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థిస్తున్న నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ మీదికి వస్తున్న ప్రతి విరోధమైన కార్యాన్ని ఆయన అది ఫలించకుండా దానిని దేవుడు విఫలం చేసేస్తాడంతే. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. భక్తుడు పాడుతూ అంటాడు, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా. నేను ఎలా ఉండలేను? ప్రార్థించకుండా ఉండలేనయ్యా, ప్రార్థించకుండా ఉండలేను. ఎందుకంటే నేను ప్రార్థించకపోతే నాకు పరాజయమే, నేను ప్రార్థించకపోతే నాకు వాటమే, నేను ప్రార్థించకపోతే నేను విజయాన్ని చూడలేను. కనుక ప్రార్థించకుండా నేను ఉండలేదయ్యా, నాకు ప్రార్థన చేయడం నేర్పించండి అయ్యా అని భక్తుడు పాడుతూ ఉంటాడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈరోజు నా ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రార్థన ఎలా ఉండాలి అంటే, అందరూ నా మాట వింటున్నారు కదా, అర్థమవుతుంది కదా అందరికీ. మన ప్రార్థన మనకు ఎలా ఉండాలి అంటే, ఒక భక్తుడు చెప్పాడు, ప్రార్థనట మనకు ఊపిరి వలె ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ఊపిరి వంటిది ప్రార్థన. మరొక భక్తుడు అంటాడు, ప్రార్థన మనకు శ్వాస వంటిది. హల్లెలూయా. ప్రార్థన దేనితో పోల్చారండి? ఊపిరితో, శ్వాసతో పోల్చారు. కాబట్టి ఒకవేళ మనకు శ్వాస అందడం లేదనుకోండి, ఊపిరి ఆడడం లేదనుకోండి, ఒక్క నిమిషం మనం ముక్కు మూసుకొని ఊపిరి తీసుకోవడం ఆపామనుకోండి, ఏమైపోతాం? నిజమేనా? మరి ఇప్పుడు భక్తులు అంటాడు, మనం అట్లా ప్రార్థన చేయడం మానివేస్తే, మనం ప్రార్థించుకుంటూ ఉంటేనట మన ఆధ్యాత్మిక జీవితాలలో మనం చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతాము. ఆత్మీయంగా మనం చచ్చిన వారంగా మారిపోతాం. అందుకని ఆ భక్తుడు అంటాడు, ప్రార్థన మనకు ఊపిరి వంటిది, ప్రార్థన మనకు శ్వాస వంటిది. ఏ క్షణం మనం ఊపిరి తీసుకోకపోతే మనము శారీరకంగా చచ్చిపోతాము. అలానే ఏ క్షణము మనము ప్రార్థించకుండా మనం ఉంటే ఆ క్షణమే ఆధ్యాత్మికంగా మనము చచ్చిన స్థితిలోనికి మనము వెళ్ళిపోతాం. కనుక ప్రార్థన 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 చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన ఏం చేస్తుందంటే మన పరిస్థితులను మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రార్థించడం అనేది భక్తునికి ఉండవలసిన ముఖ్య లక్షణం, ప్రధానమైన లక్షణం. కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో భక్తి కలిగిన వారందరూ కూడా నిన్ను ఏం చేస్తారు? చదవాలి. భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు.
కనుక మనము కూడా పిల్లల భక్తులంగా ప్రభువుకు మనము కనబడి మన భక్తిని దేవుడు మెచ్చి మన భక్తి ద్వారా దేవుడు మనకు విజయాలను అనుగ్రహించాలి అంటే తప్పకుండా మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చేస్తామండి సరిపోతుందా అనడానికి కుదరదు. ఈ వారం చేస్తామండి సరిపోతుందా అని అనడానికి కుదరదు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నానండి ఇక ఈ ప్రార్థన సరిపోతుందా అని అనడానికి కుదరదు. ఏ రోజు ప్రార్థన ఆ రోజే. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవరు మన శారీరకంగా మనకు బలం కావాలనుకోండి, ఏ పూట చెప్పండి, భోజనం మాట్లాడాలి, ఆ పూట చేయాల్సింది. ఒక పూట మనం భోజనం చేయలేము అనుకోండి, వెంకటేశ్వర గారు మన బాడీ మనకి ఏమంటుంది, నాకు నీరసం వచ్చేస్తుందండి, ఈరోజు భోజనం చేయలేదండి, ఈరోజు టిఫిన్ చేయలేదండి. ఒకవేళ 2 పూటలు లేకపోతే 3 పూటలు మనం భోజనం చేయలేదు అనుకోండి, అయ్యారు నా కాళ్ళు నాతో రావట్లేదండి. ఎందుకని భోజనం చేయలేదు. ఒక వారం రోజులు ప్రేమ నీరస పడిపోయి అలాగే మంచంలో ప్రేమ దాన్ని ఏమంటారు లక్షణాలు వేసేమనుకోండి, ఒక వారం తర్వాత అయ్యారు పైకి కూడా. అంటే ఇప్పుడు మన బాడీ అనగా మన శరీరం ఏం చెప్తుందంటే, ఇదిగో నువ్వు భోజనం చేయలేదు కనుక, నువ్వు ఆహారం తీసుకోలేదు కనుక, ఇదిగో నీ శరీరంలో ఉన్న ఆ శక్తి ఏమైపోయింది, తగ్గిపోయింది, క్షీణించు. అలానే మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన లోపల దేవుడు ఉంచిన ఆత్మ ఇది దినదినము ప్రేమ శక్తిని పుంజుకోవాలి అంటే, ఆత్మీయ శక్తి చేత మనం నింపబడి ప్రేమ ఇంకా ఆత్మలో మనం ఎదగాలి అంటే, ఇక్కడ మనం బలవంతులుగా శక్తివంతులుగా ఆత్మలో మనం ప్రేమ దినదినము ప్రేమ ఎదిగే స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే, దినదినము క్షణ క్షణము మనం ప్రార్థించే వారముగా ఉండాలంటే. ఆమె చెప్పరే ప్రార్థించాల్సిన దానికి వేరే మార్పు లేదు. మరొక మాట మరొక భక్తుడు చెప్పాడు, ఎవరైతే ఎక్కువగా ప్రార్థిస్తారో, ఎవరైతే ఎక్కువగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారో వారంట అంత ఎక్కువగా దేవుని శక్తిని వారు పొందుకుంటారండి. హల్లెలూయా చెప్పండి. ఎక్కువ ప్రార్థన చేసేవారు ఎక్కువ శక్తిని పొందుకుంటారు, తక్కువ ప్రార్థన చేసేవారు తక్కువ శక్తినే పొందుకుంటారు. అవునండి. ఒక ఇడ్లీ తినే వాళ్ళకి చెప్పలేదు, ఒక ఇడ్లీ అంతే ఉంటుంది. బాగా పిల్లలు ఎత్తున్నారు, నాకు వద్దు నేను తిన్నో అనకూడదు. ఆ ఒక ఇడ్లీ తిని మీరు స్కూల్కి వెళ్ళారు ఏమవుతుందో తెలుసా, అసెంబ్లీలో నిలబడగానే కళ్ళు తిరిగి లోపల పడతారు. అందుకని ప్లేట్ ఇడ్లీ తినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు పిల్లలు చెప్పలే ఎన్ని తినాలి మాట్లాడారా? ప్లేట్ ఇడ్లీ తినాలి. పెద్దలు మీరని ఇడ్లీ తినాలి, 1/2 డజన్ ఇడ్లీ తినాలా? కడుపును సరిపడా చక్కగా మనం ఆహారం తీసుకుంటే శారీరకంగా మనం శక్తివంతులుగా ఉండగలుగుతాం. అలాగే ప్రభు సన్నిధిలో ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా ఆధ్యాత్మికంగా మనం శక్తిని పుంజుకోగలుగుతాం. అర్థమైన గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది పిల్లల ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుడు తన భక్తులను ఎప్పుడు ఆయన కాపాడుతాడు అంటే, ఒకటి భక్తులుగా మనం ఉన్నప్పుడు ఆ భక్తులలో కనబడాల్సిన లక్షణం, మొదటి లక్షణం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు. ఇక రెండవ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండవ మాట ఒకసారి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుతూ ముందుకు వెళదాం. చదవండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 14వ వాక్యం నుండి. అప్పుడు లూదియాయను దైవభక్తి కలిగిన స్త్రీ నిలుచుండెను. ఆమె ఊదారంగుని అమ్ముకొను తుయితైన పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని
మమ్మల్ని వేడుకొని మమ్మల్ని బలవంతము చేస్తారు. చాలు జాగ్రత్తగా నా వైపు చూస్తే మాటలు వినండి. మనం చదివిన ఈ భాగంలో ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆ స్త్రీ పేరు ఏమిటంటే లూదియా. ఏంటి చెప్పండి, అందరూ మాట్లాడాలి. ఏంటి చెప్పండి, లూది. ఈ లూదియా యొక్క పని ఏమిటంటే ఆమె వ్యాపారం చేసుకునేది. ఏ వ్యాపారం? ఓదారంగు పొడిని అమ్ముకునేది. ఏ పొడిని చెప్పాలంటే మీరు? ఓదారంగు పొడి. చెప్పండి, ఓదారంగు పొడి. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? పర్పుల్. పర్పుల్ కలర్. ఎంతమందికి ఇష్టం పర్పుల్ కలర్? అందరికి ఇష్టమే, నాకు కూడా ఇష్టమే పర్పుల్ కలర్. ఓకే, సో పర్పుల్ కలర్. దాన్ని మనం ఇంకా స్వచ్ఛమైన తెలుగు భాషలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వంకాయ రంగు. ఓకే, సో ఈ ఊదా రంగు పొడిని అమ్ముకునే వ్యాపారం చేసుకుంటుంది ఈ లూదియా. ఈమె ఏ పట్టణానికి చెందింది అంటే తుయితైరా పట్టణానికి చెందింది. ఏ పట్టణం? నేను చెప్పాలి, ఎందుకు నేను ఒక్కొక్క మాట మీతో పలికిస్తున్నానంటే మీకు గుర్తుండిపోవాలి. ఏ పట్టణం అండి? తుయితైరా పట్టణం. సో ఒకరోజు పౌలు గారు అలానే తిమోతి వారు కలిసి దేవుని సువార్త ప్రకటించే పనిలో భాగంగా వారు ఆయా ప్రాంతాలను తిరిగి తుయితైరా పట్టణం దగ్గరకు వచ్చేటప్పటికి వారికి ఒక విషయం తెలిసింది. ఆ విషయం ఏంటంటే ఇదిగో ఒక నదీ తీరాన ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో అందరూ కూడా ప్రార్థన చేసుకోవడానికి సమూహంగా చేరుకున్నారు. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ అక్కడికి వెళుతున్నారన్న వార్త ఈ పౌలు గారికి తిమోతికి తెలుసు. అంతే, వెంటనే మీరు అనుకున్నారు, అరే ప్రజలందరూ అక్కడికి వెళుతున్నారే, ప్రార్థన చేసుకోవడానికి వారు వెళుతుంటే మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, మనం కూడా వెళ్ళి వారితో కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం అని అనుకున్నారు. అంతే, వెంటనే ప్రయాణం కట్టారు, బయలుదేరారు. ఆ నదీ తీరాన ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే జన సమూహం చాలా మంది ఉన్నారు. మొత్తం మీద అక్కడికి వెళ్ళగానే ఈ పౌలు గారిని గుర్తుపట్టి పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటించేదానికి అవకాశం ఇచ్చారు. అంతే, పౌలు గారు చక్కగా లేచి నిలవబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అక్కడికి ఎవరు వచ్చారని చెప్పాను? ఇందాక ఏ స్త్రీ వచ్చిందని చెప్పాను? లూదియా. ఏం చేసుకోవడానికి వచ్చింది? చెప్పాలి, ఏం చేసుకోవడానికి వచ్చింది? వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. ఆమె ప్రార్థన చేసుకోవడానికి వచ్చినట్లుగా అక్కడ రాయబడలా. ఏమండి, ఆమె ప్రార్థన కోసం వచ్చినట్లుగా రాయబడలా. ఆమె వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. ఓదారంగుని పొడిని అమ్ముకొని రూపాయలు సంపాదించుకుందామని వచ్చింది. కానీ ఎప్పుడైతే పౌలు గారు నిలవబడి దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, ఆ మాట మీద ఆమె లక్ష్యం ఉంచడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే ఆమె ఆ మాట మీద లక్ష్యం ఉంచడం ప్రారంభించిందో ప్రభు వద్ద ఆమె హృదయాన్ని తెరిచాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రోజున ప్రభువుతో ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటను బట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలండి. ఈ రోజున మందిరంలో ప్రేమ ఒక్కసారి మనము ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నాం? ఈ రోజున సంఘముగా ఎంతమంది మనం కూడుకోవాలి, ఈ రోజున ఎంతమంది మనం కూడుకున్నాం? ఈ రోజున భక్తుల యొక్క భక్తి ఎలా అయిపోయిందంటే, కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడా 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 అంటున్నారు. ఆ కష్టంలో నుంచో, ఆ బాధలో నుంచో, ఆ ఇబ్బందులో నుంచో కాస్త బయటపడిపోయినాక ఇక దేవుడు లేడు, చెప్పలేదు, ప్రార్థన లేదు, మందిరము లేదు, సహవాసము లేదు, ఏమీ లేవు. మళ్ళీ ఎవరి దారి అది భక్తి ఎట్లా ఉంటుంది? భక్తి కంటూ ఒక క్రమం ఉంటుంది. ఎవరు స్తోత్రం చెప్పండి, ఎవరిని చెప్పండి. ఒక క్రమం ఉంటుంది. భక్తి కంటూ ఒక నియమం ఉంటుంది. భక్తి కంటూ ప్రియుల కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఎలా పడితే అలా భక్తిని మనకు నచ్చినట్లుగా మనం చేసుకుంటూ పోతుంది భక్తి కాదండి. ఇక్కడ మనకు లూదిగా ఆమె వచ్చింది వాస్తవానికి వ్యాపారం చేసుకోవడానికి, రూపాయి సంపాదించుకోవడానికి. కానీ ఆమె ఎప్పుడైతే పౌలు గారి ద్వారా ప్రభు పలుకుతున్న ఆ మాటల మీద ఆమె లక్ష్యం వచ్చిందో, ఆ వెనువెంటనే
తన వాక్కు ద్వారా ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజున చాలా మంది ప్రియులారా, ఇదిగో దేవుని యొక్క మాటను వినాల్సింది మొదలు దేవుని మాటను ఆలకించాల్సింది పోయి ఈ రోజున వారి వారి పనుల్లో నిమగ్నమైపోయి దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. ఆదివారం రోజే పనులు, ఆదివారం రోజే ఫంక్షన్లు, ఆదివారం రోజే ఆయా పనులు పెట్టుకొని ఈ రోజున దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవుని మాట ద్వారా బ్రతకవలసిన వారు ఈ రోజున ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని సేవకునిగా వాక్యాధారాన్ని చేసుకుని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉంటారు. మనం ఎన్నడూ కూడా దేవుని సన్నిధికి దూరముగా ఉండకుండా ఉండుదుముగాక. నిజమండి, ఈ రోజున చాలా మంది చేస్తున్న పనులు చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి. ఎన్నో రోజులు దేవుడు మనకిచ్చాడు, ఎన్నో గంటల దేవుడు మనకిచ్చాడు. ఇచ్చిన రోజుల్లో మనం పని చేసుకోవడానికి చాలా సమయం ఉంది, చాలా రోజులు ఉన్నాయి. ఈ రోజునే మనం పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ రోజునే రూపాయి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఈ రోజున మనము చేయవలసిన కార్యాలు చేయనవసరం లేదు. దాని కొరకు కేటాయించిన దినాలు చాలా ఉన్నాయి. నిజమండి, ఈ రోజున చాలా మంది రావడం ఎందుకు రావడం లేదని అడిగారు అనుకోండి. అయ్యారు ఏమయ్యారు, ఈ రోజే పని వచ్చిందండి, ఈ రోజు తప్పని పని అండి. అవునా, మరి ఈ రోజే తప్పని పని అయితే ఒకవేళ రేపు పని లేకపోతే ఏం చేస్తాం? అంటే దేవుడి కంటే మన పనులే మనకు ముఖ్యమైపోతున్నాయి. దేవుడి సన్నిధి కంటే మన సంపాదన మనకు ముఖ్యమైపోతుంది. ఇది దేవుడు మెచ్చే కార్యం కాదండి, దేవుడు మెచ్చే కార్యం కాదు. ఒకవేళ పాస్టర్ గారు అయ్యగారు అనగానే ఒకవేళ మిమ్మల్ని ఏం అనకూడదని ఒకవేళ తన బాధ తాను లోపల మింగుకొని ఆయన మాట్లాడకుండా సర్లండి అని తాను సరిపెట్టొచ్చేమో, కానీ దేవుడు ఆయన న్యాయాధిపతి. చెప్పండి గట్టిగా, ఎవరైనా న్యాయాధిపతి. ఆయనకు భక్తులకి ఏది చేయాలో చేస్తాడంతే. నేను భక్తిహీనంగా ఉంటానండి, భక్తిని చేయనండి, ప్రార్థనకు రాలేనండి, దేవుడు మందిరంలో ఉండలేనండి, నా పని రాదే, నా సంపాదన రాదే, నా తిరుగుడు రాదే, నేను చేసేది నేను చేస్తా, కానీ దేవుడు నాకు సహాయం చేయాలండి. ఒప్పులో భక్తే చెప్పలే, ముక్తి ముక్తే. నేను ఫంక్షన్కి వెళ్ళిపోతానండి, ఎవరి కోసం? నేను పనికి వెళ్ళిపోతానండి, ఎవరి కోసం? నేను స్కూల్లో ఆడుకోవడానికి ఎవరి కోసం? దేవుని దీవెన కావాలా? వాక్యం. దేవుని ఆశీర్వాదం కావాలా? వాక్యం. దేవుడి కార్యాలు నీ పట్ల జరగాల? వాక్య ఆధారంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవునితో గడపవలసిన సమయాన్ని, దేవుని కొరకు కేటాయించవలసిన సమయాన్ని ఆయన కొరకు గనక మనం కేటాయించగలిగితే, ఆమె చెప్పలే, ఆ దేవుడు తప్పక భక్తులైన వారందరి యొక్క కోరికలను ఆయన నెరవేరుస్తాడండి. అర్థమైతే గట్టిగా చెప్పకుండా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక విచిత్రమైన సంఘటన కూడా గుర్తొచ్చింది నాకు. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే, నువ్వు వెళ్ళలే ఎక్కడికి, గుడికి నువ్వు వెళ్ళలే, నేను ఇంటికి వెళ్తా. ఎటు అంటే ఆయన ఆమె భక్తులు ఉండాలి, కానీ మనం మాత్రం ఉండొద్దా? అట్లా కుదరదు. భక్తి అంటే భక్తి అంతే. బైబిల్లో మీరు చదువుతున్నారు కదా, లూదియా ఏం చేస్తుందంటే దేవుని మాట యందు లక్ష్యం ఉంచింది. ఆ దేవుని మాట ఆమె హృదయాన్ని తెరిచింది. వెంటనే ఏం చేసిందంటే తన ఇంటి వారందరి దగ్గరకు వెళ్ళి తన ఇంటి వారందరికీ కూడా ఆ రక్షణ భాగ్యాన్ని ఆమె పంచిపెట్టింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ బైబిల్లో రాయబడుతుంది, చదవండి ఇప్పుడు ఆ మాట. ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందుకున్నారంటండి. హల్లెలూయా. అంటే కేవలం వారు ఒక్కరు మాత్రమే కాదు, ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. ఇంటి
ఇంటి వారందరూ కూడా రక్షణలోకి వచ్చేసారు. అందుకని యెహోషువ అంటాడు, ఇదిగో నేను నా ఇంటి వారును నేను యెహోవాను మాత్రమే సేవిస్తాను. అంటే ఇంట్లో అడ్డవాడు ఇటువాడు అంటే కుదరదు. ఎద్దులు బండి లాగేటప్పుడన్నా ఎద్దులు ఎలా ఉండాలి? 2 ఎద్దులు. ఎందుకని అడిగారు, ఆ బ్యాలెన్స్ గా బండి నడవాలంటే 2 ఎద్దులు సమానం ఉండాలి. ఒక ఎద్దు ముందుకి ఒక ఎద్దు వెనక్కి లాగేటప్పుడు బండి ఏమైపోద్ది? ఏమైపోద్ది? బండి తలకిందులై పడిపోద్ది. భక్తి జీవితంలో కూడా పిల్లల కుటుంబం అంతా కూడా ఒకే వ్యక్తి మీద ఒకే అనుభవంలో ఒకే బాటలో నడిచే ప్రయత్నం చేయగలిగితే ప్రజలతో లూదియా ఆమె దేవుని యొక్క కృపకు పాత్రురాలైనట్టుగా, దేవుని దయను ఆమె పొందుకున్నట్టుగా, రక్షణ భాగ్యాన్ని ఆమె సంపాదించుకున్నట్లుగా మన కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వారు నడిపింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కింద వచ్చిన చదవండి. వెంటనే ఆమె ఏమంటుందంటే పౌలు గారి దగ్గరకు వచ్చి, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? నా ఇంటికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నారని ఏమనుకోవాలండి. ఎంతమంది ఈ విధంగా లూదియా వలె అయ్యారు మా ఇంటికి రండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు? లూదియా అంతా ఉంది, అయ్యా ఇదిగో మేము రక్షింపబడ్డాం, అయ్యా ఇదిగో మేము విశ్వాసం వచ్చాం, అయ్యా ఇదిగో మా కుటుంబం అంతే కూడా ఇదిగో రక్షణలోకి వచ్చేస్తామయ్యా, ఇదిగో మేము దేవుని యందు విశ్వాసము గలవారమని మీరు ఎంచితే ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యా అని ఏం చేస్తుంది? అందులో ఏం చేస్తుందంట? బలవంతం. అంటే ప్రతిమలాడుతుంది. అయ్యా ఒక్కసారి ప్లీజ్ అంటాం కదా ఇంగ్లీష్లో, ప్లీజ్ ఒక్కసారి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, అంటే మీరు కాదు, మీరు అంతా చాలా కూర్చోవద్దు, జనరల్గా చెబుతున్నా. మనం ఏమనుకుంటామంటే, మనము వాస్తవానికి దేవుని సేవకులను ఆహ్వానించం ఒక ఎత్తు. రెండవది, ఒకవేళ సేవకుడు సమయం చూసుకొని సేవకుడు వీలు కలిగించుకొని తనకి ఎన్ని పనులున్నా, ఎంత దేవుని పని కొరకు తాను వెళ్ళాల్సి వచ్చినా కాస్త వాటిని ప్రక్కన పెట్టి ఏదో నా బిడ్డ లేకపోతే నా యొక్క సంఘ వస్త్రాలను నేను దర్శించాలి, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని పొరపాటున కనుక పాస్టర్ గారు ఇంటికి వచ్చారనుకో, పిలవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పిలవకుండా పాస్టర్ గారు ఇంటికి వచ్చారనుకో, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? జగన్ గారు వచ్చారు, రమ్మా, మేమన్నా రమ్మన్నామా? ఏంటంట? మేమేమన్నా రమ్మన్నామా? అంటే ఇప్పుడు పిలవకపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వచ్చినా ఎంత చులకన బావండి, చాలా చులకన. సేవకుడు ఇంటికి వచ్చాడు అంటే చాలా చులకన బావం, చాలా చిన్న చూపు. వస్తే రానండి అనేవాడు మరి కొంతమంది, వస్తే ఏం చేయమంటారు అనేవాడు మరి కొంతమంది. ఇది వాక్యానికి సరిపోదండి. లూదియా ఏం చేసిందంటే, ఆమె రక్షించబడిన తరువాత, ఆమె హృదయాన్ని ప్రభువు తెరిచిన తరువాత తన కుటుంబం అంతటితో కూడా కలిసి ఆమె ఆహ్వానిస్తా ఉంది దేవుని సేవకుడైన పౌలు గారిని. హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. తమ గృహానికి రావాలని ఆమె ఆహ్వానిస్తా ఉంది. ఆ తరువాత పౌలు గారు ఆమె గృహానికి వెళ్ళారా లేదా అని అక్కడ రాయబడలేదు, కానీ ఆమె ఆహ్వానించింది. నేను నమ్ముతా ఉన్నాను వాక్యాన్ని బట్టి, భక్తుల పౌలు గారు ఆ ఆహ్వానాన్ని మధ్య ఆమె గృహానికి వెళ్ళే ఉంటారు. హల్లెలూయా. మన కుటుంబం అంతా ఆహ్వానిస్తే ఏమనుకుంటారు? కుటుంబం అంతా రక్షింపబడ్డారు, కుటుంబం అంతా ఆహ్వానించుంటారు, పౌలు గారు వెళ్ళే ఉంటారు. ఆయన వెళ్ళటం ద్వారా, దేవుని సేవకులు అడుగు పెట్టడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం ఆ భక్తులుగా మార్చబడిన లూదియా కుటుంబానికి సమృద్ధిగా దేవుడు అనుగ్రహింపచేశాడు. రెండవ మాట, దేవుని మాట పట్ల మనం లక్ష్యం ఉంచాలి. లక్ష్యం అనగా దాని అర్థం ఏమిటంటే శ్రద్ధ, ఆసక్తిని కలిగి ఉండాలండి. భక్తుల లక్ష్యం అది ఆసక్తితో ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఇంట్రెస్ట్. వడ్డీ డబ్బులు కాదు ఇంట్రెస్ట్ అంటే, ఆ వడ్డీ వేరు. ఇంట్రెస్ట్, దేవుని మందిరం, దేవుని సేవ, దేవుని వాక్యం, దేవునికి ప్రార్థించడం, ఇదంతా ఒక ఇంట్రెస్ట్తో మనం చేయాలి.
ఎవరు వచ్చిన రాకపోయినా, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, దేవుడి సన్నిధిలో ఆసక్తితో మనం దేవుడి పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు దాని ప్రతిఫలం నిశ్చయముగా మన దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. మూడో మాట చెప్పి ముగించేస్తాను. మూడో మాట చూడండి ఒకసారి. మూడో మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులను వారిని పరామర్శించుటయు యెహోవా మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. మూడవ మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. భక్తులకు ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏమిటంటే, ఒకటి దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారిని ఆదరించాలి. అంటే మనము చాతరైన సహాయం వారికి చేయాలి. ఇది అందరూ చెప్పేదే, అందరూ చేస్తూ ఉండాలి. దానికి మించి మరొక మాట అక్కడ ఏమైనా రాయబడిందంటే, ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తనను తాను కాపాడుకునేవాడే భక్తుడు. నా వైపు చూడండి, ఏముందంట ఈ లోకంలో? ఈ లోకంలో ఏముంది చెప్పండి? మాలిన్యం. అక్కడ మీరు చదవండి, ఇహలోక మాలిన్యము అనే మాట రాయబడింది. చదవండి ఒకసారి. ఏ మాలిన్యం అంటండి? ఇహలోక మాలిన్యం అనగా ఈ లోకం ప్రియల మాలిన్యము చేత నింపబడి ఉంది. అమ్మ వింటున్నారా? ఈ లోకం మాలిన్యము చేత నింపబడి ఉంది. మాలిన్యం అంటే అర్థం ఏంటంటే దోషం, లేక మాలిన్యం అంటే అర్థం ఏమిటంటే లోపం, మాలిన్యం అంటే అర్థం ఏమిటంటే శాపం, మాలిన్యం అంటే అర్థం ఏమిటంటే ఆఖరిగా ఒక పదంగా చెప్పేస్తా ఉన్నాను, పాపం. లోకమంతా కూడా ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ దేశమన్నా వెళ్ళండి, ఏ ప్రాంతమన్నా వెళ్ళండి, ఎక్కడ చూసినా లోకంలో ఏం కనబడుతుంది? పాపం. ఎలా పాపం కనబడుతుందంటే పిల్లరా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా మోసమే. మోసం చేయడం ఏంటి చెప్పండి? చెప్పాలి మీరు. పాపం. అబద్ధం ఆడడం ఏంటి చెప్పండి? పాపం. పిల్లల ఎనదు వారిని ద్వేషించడం ఏంటి చెప్పండి? పాపం. ఎనదు వారిని చంపడం ఏంటి చెప్పండి? పాపం. ఈరోజు పిల్లలు మీరు చూడండి, ఇట్లా ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే లోకములో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో మనము చూసినా పిల్లల లోకమంతా కూడా పాపముతో నింపబడింది. ఈ పాప లోకం, ఈ మాలిన్యమైన లోకంలో మనము కూడా జీవిస్తున్నాం. కనుక ఇప్పుడు ఈ పాప లోకంలో, ఈ మాలిన్యమైన ఈ లోకంలో మనం ఎలా జీవించాలని వాక్యం మనకు తెలియపరుస్తా ఉన్నదంటే, ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యం, ఈ లోకములో ఉన్నటువంటి పాపం ఏది మనకంటకుండా మనలను మనమే కాపాడుకోవడమే నిజమైన భక్తి. అదే ఇప్పుడు మనకు వచ్చే పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? అయ్యగారు, అసలు మీరు చెప్పేది ఏమన్నా సమంజసం ఉందా? లోకమంతా పాపంతో ఉంటే, పాపముతో నింపబడిన ఈ లోకములో మనం ఉంటే, పాపము మనకు అంటకుండా మనం ఎలా ఉండగలం? వచ్చే ప్రశ్న వస్తుందా? రావట్లేదు ప్రశ్న. వస్తుంది. తప్పు. వాక్యం అంతా ఉంది, లోకం మాలిన్యముతో పాపముతో నింపబడి ఉంది. కానీ లోకములో ఉన్న మీరు సామాన్యులు కాదు. లోకం పాపముతో మాలిన్యముతో నింపబడి ఉంది, కానీ లోకములో ఉన్న మీరు సామాన్యులు కాదు. మరి ఎవరండి మీరు అంటే, మీరు లోకములో నుండి వేరు చేయబడినవా. దేవునికి స్తోత్రం. లోకములో నుండి మీరు ప్రత్యేకింపబడినవా. ఈ లోకము నా వద్దు, ఈ లోకాశలు నా వద్దు, ఈ లోకములో ఉన్నటువంటి ఏ భోగ భోగ్యాలు నా వద్దు. దేవుడు నాకు
చాలని మిమ్మల్ని మీరుగా ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి వారు కనుక ఇప్పుడు మీరు లోకము జోలికి మీరు వెళ్ళకూడదు, లోకం వల్ల మీలోనికి రాకూడదు. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించు తండ్రి నా యేసు. హల్లెలూయా. ఈ లోకం ఒక మాయ లోకంలో మనం ఉన్నాం, మాయ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకమంతా కూడా మాలిన్యముతో పాపముతో నింపబడి ప్రేమ మనుషుల మధ్యన సమాధానం లేకుండా, మనుషుల మధ్యన సఖ్యత లేకుండా, కుటుంబాల మధ్యన సమాధానం లేకుండా ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి మనుషులను తీసుకొని వెళ్ళిపోతున్న ఈ పాడైపోయిన, ఈ చెడిపోయిన, ఈ పతనావస్థలోనికి వెళ్ళిపోయిన పాప మాలిన్యముతో నింపబడిన లోకములో ఉన్నాం. కానీ ఈ లోక మాలిన్యం మన కట్టకుండా మనము జాగ్రత్త పడితేనే మనము నిజమైన భక్తులమని వాక్యం తెలియజేస్తాము. కనుక ఒక మాటగా మీకు చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తాను. ఇటువంటి పరిస్థితులలో, ఇటువంటి పాపపు లోకములో భక్తులుగా మనము బతకడం, భక్తులుగా మనము జీవించడం మనకు సాధ్యమయ్యే పనేనా అంటే మనకు ఒక ఆధారాన్ని ప్రభువు లేఖనంలో చూపించాడు. అది మనకు సాధ్యమయ్యే పనే. ఆది కాండములో 6వ అధ్యాయంలో ప్రవాహపడుతున్న ఒక భక్తుడు మనకు కనబడతాడు. భక్తులనే ప్రేమ మాటకు ప్రేమ ఒక చక్కని ప్రేమ డెఫినేషన్, ఒక చక్కని సమాధానంగా ఆ భక్తుని జీవితాన్ని మనం చూడవచ్చండి. ఆది కాండములో 6వ అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి మీరు చదువుకుంటూ వస్తే లోకం ఎంత చెడిపోయింది అంటే, లోకం ఎంత పాడైపోయింది అంటే, లోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా చెడిపోయి చివరకు సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవునికి కూడా బాధ కలిగించేటంతగా ప్రవర్తిస్తూ ఉన్నారట. 6వ అధ్యాయము ఒకసారి 5-6 వాక్యాలు చదవండి. మీరు జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడుదని యెహోవా చూసి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. చూడండి, ఈ మాటలు మీరు ఆలకించారు కదా. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎలా అయిపోయారంట చెప్పాలి. మీరు ఎలా అయిపోయారు? చెడిపోయారు. ఎంతగా చెడిపోయారంటే వారిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి కూడా మనస్సులో నొచ్చుకొని బాధపడి, అసలు నేను ఈ మనుషుల్ని ఎందుకు సృష్టించానా అని ఆయన బాధపడేటంతగా చెడిపోయారు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా మన పిల్లలు, అసలు నిన్ను కనకపోతే చెప్పలే అనలేదు ఎప్పుడు ఏమన్నా సరే కనీసం విన్నారుగా. అసలు నిన్ను కనడమే నేను చేసిన పాప తప్ప పాపమంట. అసలు నేను కనకుండా ఉన్నా పోయేది. అసలు ఆ కడుపును నీవు ఎలా ఉంటావు చెప్పట్లే. ఎవరు వెళ్ళలేదు మాట ఎవరు? తిమోతి గారు ఆలోచిస్తున్నారు. అదే వాళ్ళు లేరండి. మీరు అంటలేదు దేవుని స్తోత్రం. అదే వాళ్ళు ఉన్నారుగా. నా కొడుకును నువ్వు ఎట్టబుట్టావు చెడబుట్టావుగా అనేవాళ్ళు లేరు. వాడు చేసిన ఆ చిన్న పొరపాటుకో ఆ చిన్న ఇబ్బందికో నువ్వు అంత మాట్లాడుతున్నావే, మరి నిన్ను కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు నీకు ప్రాణం ఇచ్చి, నీకు ఆయుష్యం ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు బలమునిచ్చి, నీకు శక్తినిచ్చి, నీ అవసరతలు ఇచ్చి, నిన్ను ఒక మంచి స్థితిలోనికి ఆయన నిలవబెట్టి, ఈ రోజున ఒంటరిగా ఉన్న నీకు కుటుంబాన్ని ఇచ్చి, ఈ రోజున నీకు ఆస్తినిచ్చి, అంతస్తునిచ్చి, సమస్తమును కలుగు చేసిన దేవునికి
నీవు విరోధంగా ప్రవర్తిస్తా ఉంటే ఆ దేవుడికి ఎంత కోపం రావాలి? వచ్చింది. 6వ అధ్యాయంలో ఆయన మనసులో వచ్చుకొని, అబ్బా అసలు ఈ మానవ జాతిని ఎందుకు సృష్టించారయ్యా అని నా బాధపడ్డాడు. దేవుడు బాధపడడం అంటే సామాన్యమైన విషయం కాదు. ముగింపులో చేస్తా ఉన్నాము. దేవుడు బాధపడి ఆయన కనీసం ఇన్ని కోట్ల మందిలో నా కొరకు ఎవరైనా ఒక్కడైనా భక్తుడిగా దొరుకుతాడేమో, ఒక్కడైనా భక్తుడిగా కనబడతాడేమో, ఒక్కడైనా తన భక్తిని కాపాడుకుంటూ తాను ఈ భూమి మీద బ్రతుకుతున్నాడేమో అని దేవుడి లోకమంతటిని పరిశీలన చేసి చూస్తాడట. ఈ లోకమంతా చెడిపోయి ఉంటే, ఈ చెడిపోయిన లోకములో, ఈ పాడైపోయిన లోకములో నోవా అనబడుతున్నటువంటి వ్యక్తి భక్తుడిగా దేవుడికి కనబడ్డాడండి. గట్టిగా చెప్పడం దేవుడు స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా. ఎక్కడ ఈ చెడిపోయిన పాడైపోయిన లోకములో నోవాహు భక్తుడిగా కనబడ్డాడు. అంటే దేవుడికి ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం. వెంటనే దేవుడు అక్కడ మాట్లాడుతూ 9వ వాక్యం అంటాడు. ఇప్పుడు చదవబడుతున్నగా 9వ వాక్యానికి వచ్చి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడుచున్నవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ముగింపు మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాము. నోవాహు అనబడుతున్నవాడు దేవునికి భక్తుడిగా కనబడితే, ఆ నోవాహులో దేవుడికి కనబడిన లక్షణం ఏంటంటే తన తరము వారందరిలో నీతి భక్తుడిగా కనబడ్డాడు. చెప్పండి, ఎలా కనబడ్డాడండి? అందరూ మాట్లాడారు. ఎలా కనబడ్డాడంట? నీతివంతుడిగా కనబడ్డాడు. రెండవదిగా ఎలా కనబడ్డాడంటే దేవునికి నిందారహితుడిగా కనబడ్డాడు. నిందారహితుడంటే ఏంటో తెలుసా? నిందారహితుడంటే నింద ఎవరి మీద వేయడు, ఎవరి ద్వారా నింద వేయించుకోడు. నిందారహితుడు. మూడవదిగా నోవాహులో కనబడుతున్నటువంటి లక్షణం ఏంటంటే దేవునితో కూడా నడిచిన వాడిగా కనబడతాం. అదేది చెప్పండి? 3 లక్షణాలు ఈ భక్తుడైన నోవాహులో మనకు కనబడతాం. ఒకటి, తన తరము వారందరిలో తాను నీతిమంతుడు, నిందారహితుడు. మూడవదిగా దేవుడితో కూడా నడిచిన వాడిగా కనబడతా ఉన్నాడు. మరి ఆ భక్తుడికి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాదు? ఆ భక్తుడి పట్ల దేవుడు సహాయం చేసి ఆ భక్తుడిగా నడుచుకోవడానికి కృపనిచ్చిన దేవుడికి ఈ రోజున మనకు కృపనివ్వడం చేత కాదంటారా? ఈ రోజున మనకు సహాయం చేయడం చేత కాదంటారా? ఈ రోజున మనం అలా భక్తులుగా జీవించడానికి ప్రయత్నం చేయడం మన వల్ల కాదంటారా? మన వల్ల కూడా అవుతుంది. ఎప్పుడైతే ఒక సంపూర్ణమైన సమర్పణలో మనం ఉండగలుగుతామో, ఒక సంపూర్ణమైన దేవుడి కొరకు ఆసక్తి కలిగి నేను దేవుడి కొరకే బ్రతకాలి అన్న ఒక నిశ్చయం మనలో ఎప్పుడు ఉంటుందో, అప్పుడు మనము కూడా నోవాహు వలె ఈ చెడిపోయిన లోకములో మనం ఉన్నా, ఈ పాడైపోయిన లోకములో మనం ఉన్నా, ఈ పాపపు లోకములో మనం జీవిస్తూ ఉన్నా, దేవుడి కొరకు మనం బ్రతకడానికి అవకాశము మనకు కూడా ఉంది. బ్రతకాలన్న ఆశ మనకు ఉంటే చాలు. హల్లెలూయా. చెప్పండి, బ్రతకాలన్న ఆశ మనకుంటే ఆయన మనల్ని బ్రతికించేస్తాడండి. హల్లెలూయా. భక్తి చేయాలి అన్న ఆసక్తి మనకుంటే ఆ భక్తిని చేయడానికి ఆయన మనకు సహాయం చేస్తాడండి. ఆశ లేని వారికి మనం పంచపక్ష పర్వణాలు పెట్టినా వాళ్ళు ఏం చేయరు చెప్పండి? వాళ్ళు ఏం చేయరు, దాన్ని తినేదానికి ఇష్టపడాలి. సమయం అయిపోతుంది, ఒక మాటగా చెప్పి పంపించేస్తాను. నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఉండగా చీకటి పడిపోయింది. సో నేను చీకటి పడిపోయింది కదా, సరే పిల్లలు ఈరోజు సెలవు కదా, ఏదైనా వీళ్ళు తింటారులే అని చెప్పి వాటర్ తీసుకున్నాను.
తిమోతి గారిని జాగ్రత్తగా హోటల్కి తీసుకెళ్తే, ఇప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు ఎగిరి కలిగేశారు. అక్కడ ఉన్నటువంటి సోఫాలో కూర్చొని ఎగిరి 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 తూగుతున్నారు. సార్ నాకు అనిపించింది వీళ్ళకి ఎంత సంతోషంగా ఉందో, చక్కగా ఏది పెట్టినా వీళ్ళు తినేస్తారని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్లో పిల్లలు చక్కగా వాడు చికెన్ లాలీపాప్ తెలుసా, అంటే ఇంచుమించుగా దాన్ని అట్ట చెప్పవచ్చు అంటే మీకు లెగ్ పీస్ అనుకోండి, వెంకటేశ్వర ఒక లెగ్ పీస్ అనుకోండి, లెగ్ పీస్ను చక్కగా ఆ మసాలా దంచి అటు ఇటు చక్కగా దాన్ని ఫ్రై చేసి మన దాంతో కొంత ఏదేదో సూపులు కలిపి అది మొత్తం చికెన్ లాలీపాప్ అంటారు కదా పెద్ద పాటలో. సార్ మొత్తం మీద అది ఆర్డర్ ఇచ్చాను. అది చక్కగా ప్లేట్లో పట్టుకొని తెస్తుంటే అక్కడ చూడగా నాకే నోరు లేదు. నేను అనుకున్నా అది చూస్తే పిల్లలు చక్కగా తినేస్తారు అనుకున్నాను. దాని తర్వాత వెంటనే మన ఆర్డర్ చెప్పేసా మిక్స్డ్ బిర్యానీ చెప్పాను. ఎందుకంటే మామూలు బిర్యానీ ఎట్లయినా తెలుపుతున్నాం, మిక్స్డ్ బిర్యానీ అంటే ఏముంటుందో తెలుసా దాంట్లో ఖచ్చితంగా ఆ గుర్తు పెట్టుకో, డాడీ తీసుకెళ్ళాలి. మిక్స్డ్ బిర్యానీ అన్నీ మిక్సింగ్, రొయ్యి చేప, డాక్సీ గారు రొయ్యి చేప చికెన్ మటన్ ఇంకేముంటాయి అన్నీ మొత్తం కలిపి బిర్యానీ చేస్తారు. రేట్ కొద్దిగా ఎక్కువ. సరే పిల్లలు చక్కగా సెలవు హుషారు పడుతున్నారని ఆడిస్తే ఊరికి నన్న తిమోతి గారు జాగ్రత్తగా అని తిమోతి గారు ఖచ్చితంగా వాడు చక్కగా ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ముందు పెడితే ఎంత గంతులేసి వీళ్ళు ఏం చేయాలి అనుకున్నా కనీసం నాకు కూడా దొరకకుండా కాదు. అవునా? వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ప్లేట్లో పెడితే ఇట్లా నోట్లో పెట్టి చీ మాకు వద్దు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎంతన్నా నేను ఒక్కడ తినగలుగుతా, మొత్తం మీద కొద్దిగా తిన్నా. తిన్న తర్వాత ప్రయత్నం చేస్తున్నా, మిగిలింది నా వల్ల కావట్లా, తినండమ్మా అంటే నా వద్దుచి అంటది, నా వద్దుచి అంటాడు. వాళ్ళ అమ్మగారు అడిగితే నేను తినను అంటది. ఏం చేయాలి ఇప్పుడు? ఆటదంతా సరే మొత్తం మీద నేను ఓపిక చేసి కొద్దిగా తిన్నాను, కానీ నా వల్ల కావడంలా. మొత్తం మీద తిమోతి గారు సలహా ఇచ్చినట్లుగా ప్యాక్ చేయండి అన్న. మొత్తం మీద ప్యాక్ చేశారు. దేవుడి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే వాళ్ళకు హుషారు ఉంది, వాళ్ళకి సంతోషం ఉంది, కానీ తినాలన్నా మనసు లేదు. కాబట్టి వాళ్ళు తినట్లా. ఎంత రేటు తీసుకొచ్చి ఎంత మిక్స్డ్ బిర్యానీ తీసుకొచ్చి పెట్టినా. అనే భక్తి జీవితంలో నేను భక్తిని చేయాలి, భక్తురాలిగా బ్రతకాలి, దేవుడి కొరకు ఏదైనా నేను నిలవబడతాను అన్నటువంటి ఆశ మనకు లేకపోతే ఆయన గురించి బలవంతం చేసి నువ్వు భక్తురాలిగా ఉండు, నువ్వు భక్తుడిగా ఉండు అని ఆయన ఏమి పీకబట్టుకొని మనల్ని నిలవబెట్టడు. మనకు ఆశ ఉందనుకో ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. మనకు ఆశ ఉందనుకో ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. మనకు ఆశ ఉందనుకో ఆయన మన చెయ్యి పట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆశ పడడం బలవంతం, మనల్ని బలపరచడం దేవుడి వంతు. హల్లెలూయా. ఆశ పడతామా దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ రోజున ప్రభు పేట మీకు మనం చేస్తూ మూడవ వాటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనము ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉండగలిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. లేఖనంలో మనం చదువుకున్న మొట్టమొదటి మాటలో 37వ కీర్తనలో రాయబడుతున్న మాట, ఆయన తన భక్తులైన వారిని విడువక నిత్యము ఎన్నటికి వారిని కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. భక్తులలో కనబడవలసిన 3 లక్షణాలు మీకు చెప్పాను. ఒకటి ఏంటి చెప్పండి? ప్రార్థన చేయడం. రెండవది ఏంటి చెప్పండి? దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడం. మూడవ మాట ఇప్పుడే చెప్పాను మీకు, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఎప్పటికప్పుడు మనలను గురించి మనమే జాగ్రత్త కలిగి ఉండడం. అలా మనం ఉండగలిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనల్ని విడువడు, మనల్ని ఎడబాయడు. ఆయన నిత్యము మనల్ని కాపాడుతూనే ఉంటాడని ఇంత మూలక వాక్య ఆధారంగా మీకు జ్ఞాపకం చేస్తూ నేను మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి మనందరినీ ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం.
తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ఒక చిన్న ప్రార్థన. ఈ ఉదయకాలం గడుపుతారా ఇంతవరకు దేవుని మాటలు మనం వింటూ వచ్చాం. నిజమే, విన్నటువంటి మాటలను మనం కేవలం విని ప్రియవాటిని విడిచిపెట్టేస్తున్నామా, లేక విన్న మాటల ప్రకారంగా ఇదిగో ఏదైనా భక్తిని చేయడానికి, భక్తులుగా జీవించడానికి, భక్తిలో నిలిచి ఉండడానికి మనం ఏమైనా ప్రయత్నిస్తున్నామా? ఒకవేళ ఇంతవరకు అలాంటి ప్రయత్నం మనం చేయకపోతే ఇదిగో ఈ రోజు దేవుడు మనకిచ్చిన ఒక చక్కని అవకాశం అండి. దేవుడు మనకిచ్చిన ఒక చక్కని అవకాశంగా ఈ రోజు మనం తీసుకొని ఇదిగో దేవుడి సన్నిధిలో ఒక తీర్మానాన్ని మనం తీసుకుందాం, ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందాం. అవును ప్రభువా, ఇంతవరకు ఆయన నీ వాక్యాన్ని వింటూనే వస్తున్నాను, ఎంతో నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తూనే వస్తున్నాను, కానీ నిర్ణయానికి నేను రాలేకపోతున్నానయ్యా. ఒకవేళ నిర్ణయానికి వచ్చిన ఆ నిర్ణయం ప్రకారంగా నేను బ్రతకలేకపోతున్నానయ్యా. దయచేసి నన్ను క్షమించండి అయ్యా, దయచేసి నన్ను క్షమించండి అయ్యా. అడుగుదాము, దయచేసి నన్ను క్షమించండి అయ్యా, దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా. ఇదివరకు నీ భక్తులైన వారు అయ్యా ఎలా ఉండాలో ఈ రోజు స్పష్టంగా మీరు మాకు అర్థమయ్యే విధానంలో మాతో మీరు మాట్లాడారు నాయనా. కనుక ప్రభువా, అలాంటి భక్తిని మేము చేయగలుగుతాము, అలాంటి లక్షణాలను మేము కలిగి ఉండగలుగుతాము. నిజముగా నీవు కోరుకున్న భక్తిని నాయనా మేము చేస్తూ కొనసాగుటకు మాకు సహాయం చేయండి అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా. అడుగుదాము ప్రియులారా, మాకు సహాయం చేయండి అయ్యా. మనుషులను మెప్పించే భక్తి కాదయ్యా, మనుషులను నాయనా అయ్యా నాయనా మెప్పించే మనుషుల ద్వారా ఆహా ఓహో అని మన్ననలు పొందడానికి కాదయ్యా. మా భక్తి మీరు మెచ్చుకోవాలి, మీకు నచ్చే భక్తి, మీరు నచ్చే భక్తి మేము చేయడానికి మాకు సహాయం చేయండి అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా అని అడుగుతున్న ప్రతి ఒక్కరూ అలాగే మీ చేతులు ఆకాశం వైపు చాపగలరా, ఆ దేవుడి వైపు చాపగలరా? మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను పిల్లరా. నిజముగా మీకు కూడా ఇదివరకు భక్తులుగా, భక్తురాలుగా దేవుని కొరకు నేను జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నానయ్యా. ఆ దేవుని సహాయం నాకు కావాలయ్యా అని ఆశపడిన వారు ఎవరి వైపు చూడకుండా మీరు మీ యొక్క ఇష్టపూర్వకంగా మీ చేతులు ఆయన వైపు చాపండి. మీ కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చిన్నలు పెద్దలు ఎవరైనా కూడా మీకు ఆశ ఉంటే ఆయన వైపు మీ చేతులు చాపండి. మీ కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చేతులెత్తి మీరు కళ్ళు మూసుకొని ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా అడగండి. ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా. మీరు కోరుకున్నటువంటి భక్తిని, మీరు ఆశించినటువంటి భక్తిని, మీకు ఇష్టమైన భక్తిని మేము చేయగలుగుతాము నాయనా. మాకు సహాయం చేయండి అయ్యా. అడుగుదాం, అడుగుదాం, అడుగుదాము. మాకు సహాయం చేయండి అయ్యా. యేసయ్యా మాకు సహాయం చేయండి అయ్యా అని అడుగుతూ ఉండగా మీ కొరకు ప్రియులారా ఇదిగో ఆయన సావుకునిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదేమన్నా ప్రభువా నీ వాక్యంలో ఉన్నటువంటి నీ బిడ్డలు అయ్యా వారి యొక్క ఇష్టపూర్వకముగా ఇదిగో ఎంతమంది అయితే తమ చేతులు నీ వైపు చాపి నీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు, అట్టి వారందరి చేతులను మీ దక్షిణ హస్తము చేత మీరు పట్టుకోనండి అయ్యా. వారిని బలపరచండి అయ్యా, వారిని ధైర్యపరచండి అయ్యా, వారిని నడిపించండి అయ్యా. నిజమైనటువంటి మీరు కోరినటువంటి భక్తిని చేయుటకు పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరికి మీరే కృప చూపించండి, మీరే సహాయం చేయండి. మీరు కోరుకున్న భక్తిని మేమందరం చేస్తూ ఈ పాపపు లోకములో, ఈ మాలిన్యముతో కూడిన లోకములో ఆయన మేము ఉంటూ ఉండగా ప్రభువా ఎక్కడ తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా, ఆయన పట్టుకోకుండా నీ కొరకు మేమందరము నిలిచి ఉంటున్నాము గాక. మీ సహాయం అందించమని ప్రార్థిస్తూ యేసు నామములో మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ క్షణము మొదలుకొని పరిశుద్ధాత్ముడా మీ కొరకు నాయనా మేము జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మనకు సహాయం చేస్తారు, చేస్తున్నారని నమ్మిన వారందరూ దగ్గరగా చెప్పబడిన దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేసి మనను ధైర్యపరిచి ఈ లోకములో ప్రత్యేకమైన వారంగా మనము జీవించుటకు మనందరికీ సహాయము చేయును గాక.